ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయన రాత్రితో మాకు మంచి నిద్రనిచ్చారు. ఉదయ కాలంలో ప్రభావ నీ పాదశనికి వచ్చేటప్పుడు బలపరిచినందుకు వందనాలు. ఆయన నీ వాక్యం అనే వెలుగులో నడిచేటప్పుడు బలపరుస్తున్నందుకు వందనాలు. దేవాని వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించాలి. సన్నిధి ఉంచుకొని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 48వ అధ్యాయం. ఆ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కయ్యలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. 8. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా 48వ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూసి కనాను దేశమందలి ఊజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహములగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానములకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యంగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుకు ఐగుప్తు దేశంలో నీకును పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రుబేను షమోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డడై ఉందురు. వారి తర్వాత నీవు కనిన సంతానం నీదే. వారు తమ సహోదరులను శ్వాసలను బట్టి వారి పెళ్ళి చొప్పున పిలువబడిరి. పద్దనారాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాయిము ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు అను దేశంలో నాయోల్తో మృతి పొందెను. అక్కడ బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున నేను ఆమోను పాతిపెట్టి తీనని యోసేపుతో చెప్పాడు. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి మీరెవరని అడిగగా యోసేపు, మీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పును. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గర వారిని తీసుకొని రమ్మని. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని గుర్తుపెట్టుకొని కౌగిలించుకొని, ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానం దేవుడు నాకు కనుపర్చి ఉన్నాడు కానీ. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టు తన కుడి చేతిని ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేతి తట్టు తన ఎడమ చేతి మనిషిని పట్టుకొని వారిని అతని దగ్గరికి తీసుకొని వచ్చాను. మనష్షే పెద్దవాడైన ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడును నేను ప్రోత్సహించునో ఆ దేవుడు, నిన్ను పోషించును ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆస్వాదించునుగాక. నా పేరు అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరింతురుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిమును తల మీద తన తండ్రి కుడి చేయి
పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాలేకపోయాను కనుక అతడు మనిషి తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి ఇట్లు కాదు, అతడే పెద్దవాడు, నా కుడి చెయ్యి అతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడు ఒక సమూహమై గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగునని అతని సంతానముల జనముల సమూహములను చెప్పాను. దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలె తన మనిషి వలె దేవుడు నిన్ను చేయను కానీ ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించేదనని, అలాగిన అతడు మనిషిని కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోచున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశంలో మమ్మల్ని మరలా తీసుకొని పో. నేను నీ సహోదరుని కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వెంటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొని యోసేపుతో చెప్పాను. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇక్కడ యోసేపు వరకు వచ్చినాక యోసేపు తన కుమారులని మరి దీవించే సమయం 15 వచనం, అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచున్నాడో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకు, నన్ను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి యోసేపు వరకు వచ్చినాక తన కుమారులని దగ్గర పిలుచుకొని తన కుమారుల చేతి మీద పెట్టి మరి దీవించే విధానము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దీవించడం అంటే అది గొప్ప విషయం. పెద్దవాళ్ళు ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు వారి పిల్లల్ని దగ్గర తీసి ఇలా ఆశీర్వదించమని అంటూ ఉంటారు. అంటే మన పెద్దల దీవెనల మనకు చాలా మెండుగా ఉంటుంది. ఆశీర్వాదం బ్లెస్ మీ అంటారు. వారు ఆశీర్వదిస్తే వారికి దీవెనలు వస్తాయి. అందుకోసమే పెద్దవాళ్ళు ఎక్కువ వారిని మనం బాధ పెట్టుకోకూడదు. వృద్ధాప్యంలో ఉన్న వారిని మంచిగా చూసుకోవాలి. పెద్ద చేసి మనల్ని పోషించి ఇంత వ్యక్తులు చేశారు వారే కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని మంచిగా చూసుకుంటే మనకు దీవెనలు ఉంటాయి. అందుకోసమే వృద్ధులు చాలా ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయంలో బాధపెట్టకూడదు. మన తాతని మనము ఎప్పుడు ఆయన చిన్న చూపు చేయలేదు, గౌరవించాం. మనమే మంచిగా ఆయనకు భోజనం పెట్టాం. కానీ కృతజ్ఞత లేని కుమార్తెలు ఆయన మీద చెడ్డనోరు మోపారు. మరి ఆమె మీద తండ్రి చెప్పినట్టు మరి వాళ్ళు జీవించలేదు. మరి వారికి గొడవలు ఆస్కారం చేసే విధంగా వీళ్ళు విషయంలో మరి అత్తలు అదేవిధంగా మూర్ఖత్వంగా ప్రవర్తించారు. ఎందుకు అవసరమా? ఆ తల్లిదండ్రులు మా అన్న ఒక్కడే మంచిగా ఉంచుకుంటే మాకు పెట్టినా పెట్టకుండా అది దీవెనలు ఉంటాయి అనే ఆలోచన జ్ఞానం వారికి ఉంటే అలా చేయకపో. కానీ ఏం చేస్తుంటారు? మూర్ఖంగా ప్రవర్తించి మరి నేనున్నప్పుడు ఇల్లు కట్టాను, మరి నా పైసలు కావాలి, నా భూములు కావాలనుకుంటున్నాను. నాన్న తిరిగి వారికి సమాధానం చెప్పాను. నాన్న లేనిది తాత ఏ పని చేయకపోయేది. ఇంటికి పెద్దవాడు కాబట్టి ఇద్దరు కలిసిమెలిసి నాన్నకి సపోర్టుగా తాతకి సపోర్టుగా నాన్న ఉన్నాడు. అది గ్రహించలేని మరి తన కుమార్తెలు తన సహోదరులు నాన్న మన తాత వాళ్ళకిద్దరికి చెడ్డ పేరు తెచ్చేవారు కావాలి. ఆస్తిత కావాలి. ఉన్న భూమి కొంచెమే కానీ నాకు కావాలి. వాళ్ళ దీవెనలు ఉంటే వారు కలిసిమెలిసి ఉంటే మాకు పెట్టినా పెట్టకపోయినా వారికి లేనప్పుడు వారికి మంచి మనసు దేవుడు ఇస్తాడు చేస్తాడన్న ఆలోచన వివేక జ్ఞానం లేక ఆస్తిత కూడా ఇలాంటివి సృష్టించుకున్నాం. కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
మళ్ళీ సమాధాన పడ్డారు, దగ్గర వచ్చారు. ఈ రొట్టి కాట పాట ఆ రొట్టి కాట మళ్ళా యథావిధిగా మానవ కుతంత్రాలు ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. మరి వారిలో రక్షింపబడిన వారా రక్షింపబడిన వ్యక్తి వారిలో మార్పు అనేది ఉంటుంది. ఎదుటి దాని కాని దానికోసం ఆశించడం పాపం అని మనకు తెలిసిపోతుంది. అది అవసరమా, అవసరం లేని పనులు చేయడం, నాకు చెడ్డ పేరు రావడం అవసరమా ఆలోచించే జ్ఞానం అనేది ఉంటుంది. మూర్ఖులుగా ఈ లోక సైతాను మాట విని చేసే వాళ్ళకి దేవుడు మరి మూర్ఖులుగానే ఎంచుతూ ఉంటారు. సరే, దేవుడు చూసుకుంటారు. వారి కోసం మనం ప్రార్థిస్తే వారికి బుద్ధి చెప్తాడు. ఇక్కడ యోసేపు మరి తన కుమారుని దగ్గర తీసుకొని మరి ఆశీర్వదించాడు. ఎంత గొప్ప భాగ్యం. నా పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఏ విధంగా మాకు దేవుడై ఉండి మమ్మల్ని పోషించాడో ఇప్పుడు కూడా మిమ్మల్ని పోషించే దేవుడని మరి తన కుమారుని దగ్గర తీసుకుని ఆశీర్వదిస్తున్నాడు. అది గొప్ప విషయం, ఆశీర్వాదంతో కూడింది, అది గొప్ప విషయం. అందుకే నీకు ఇచ్చే ఈ సంవత్సర వాగ్దానము నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అంటే అది గొప్ప విషయం, అది గొప్ప విషయం, చిన్న విషయం కాదు. దేవుడు ఆశీర్వదిస్తే ఎప్పటికీ మరి తరిగిపోదు. దేవుడి మాటలు దేవించి ఆశీర్వించుగా ప్రార్థించుకుని పరిశుద్ధురావు విమోచకుడా నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యముని వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఆయన యోసేపుకి మరి తన కుమారుని దగ్గర తీసుకొని ఆశీర్వదించాడు. మా పితరుల దేవుడు మమ్మల్ని ఏ విధంగా పోషించాడు, మరి కాపాడాడు, రక్షించాడు. నాయన అదేవిధంగా మీకు కూడా ఆ దేవుడే తోడే ఉంటాడని చెప్పాడు. దేవా, నిజమే దేవా, నాటి నుండి నేటి వరకు మాకు పితరుల దేవుడు, మాకు ఎన్నో శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినను మాకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు ప్రభావానికి కష్టకాలంలో, ప్రాణాపాయములు, మరణాపాయములు, ఓర్చుకోలేని బాధల్లో ఆయన ఎన్నో సంభవించాడు. ప్రతి విషయంలో చాలిన దేవుడిగా ఉండి నడిపించుకుంటూ తోడుగా ఉండి సహాయపడినందుకు అంతేకాదు ప్రభా మా ఆయుష్ను పొడిగించుకుంటూ వస్తూ దేవానికి కొందరు ఉదయకాల సమయంలో దేవాని పాద సన్నిధికి వస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసి ప్రజలను ముఖ్యంగా ఎండ తీవ్రత నుండి కాపాడండి. దేవా జ్ఞాపకం చేసి ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తోత్రిస్తున్నాను. నా కుటుంబాన్ని కృపలో బతపరచు. నారాయణ అమ్మని జ్ఞాపకం చేసి వారు చేసేది దీవించారు. హృదయపల్లో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా, జ్ఞాపకం చేసి మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవటకు మార్గం సరైన లోనికి అప్రోచ్ అవటకు నన్ను దీవించాను. ఈరోజు నిశ్చితమైతే వెళ్ళి నాయన సాయంకాలంలో దేవా మరి లేబర్ లైసెన్స్ తీసుకుంటకు నాకు సహాయపడండి. నాయన కృపదయించండి. మిగతా సర్టిఫికెట్లు పొందుటకు నాకు సహాయపడండి. వీరంత త్వరలో దేవాల్లో నా అప్రోచ్ అవటకు నన్ను దీవించండి. దేవా సహాయపడండి. గొప్ప సాక్ష్యంతో దేవా ఇట్లా స్థుతి కలిగి ఉంటాను నాకు దయచేయండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, నేను ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడై ఉన్నాడు సాక్ష్యం చెప్పుకునే కృపను నాకు దయచేయండి. రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలం ఇచ్చాడని నేను చెప్పుకునే కృపను నాకు దయచేయండి. సౌజన్య జ్ఞాపకం చేసి వారి కుటుంబ అక్కరెళ్ళు తీర్చండి. బిడ్డ భవిష్యత్తు నీ చిత్తమే తన ఎలా జరిగించండి. తెక్కుతోచని స్థితిలో ఉన్నది ప్రభా, ఏది నీ చిత్తమో ఆ బిడ్డకు స్పష్టంగా దయచండి. నీ చిత్తానుసారంగా బిడ్డ ముందుకెళ్ళటకు దీవించండి. వారి ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవానికి నాయన ఆ బిడ్డ విషయంలో నాకు సహాయపడండి. తనకి నేను సహాయం చేస్తానన్నాను, అది నాకు సహాయం చేసి తనకు నిలబెట్టుకునే కుమార్తెగా నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా నాకున్న సమస్యలు అక్కరుని అవశ్యంగా తీర్చండి. ప్రతి విధానస్తులుగా చిక్కుబెట్టి శోధన నుండి కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి. రామని జ్ఞాపకం చేసుకోండి. దేవా సహాయపడండి. నామని జ్ఞాపకం చేసుకోండి. శత్రు సాధారణతలను చితుకుదుక్కండి. అందరి నాని జ్ఞాపకం వారి సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి. ప్రభా చెంచల్లి కుటుంబాన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వారికి శాలరీ పడే కృపను దయచేయండి. దేవా గాయపడిన స్వస్థత, స్వస్థత, ఆరోగ్యం దయచేయండి.
ఆయన నిరంజన కూడా నిలబెట్టండి, దీవించండి. వీళ్ళని శోధన నుండి కిడపై నుండి కాపాడి ఇల్లు విషయంలో మార్గం సరళపరచండి. ప్రభానికి వందనాలు. అన్ని భవిష్యత్తు మరణాన్ని పాదాల సమయంలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. జాబ్ విషయంలో లైఫ్ పార్ట్నర్ నిశ్చితంగా మాయలో జరిగించి సంతోషం పరిపూర్ణం చేయండి. ప్రభా మార్గం సరళపరచండి. లాజరన్న కుమార్తె వివాహం 8వ తారీఖున జరుగుతుంది. ప్రేమను దీవించండి. వారెక్కడలు తీర్చండి. నీ చిత్తమైతే నేను వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నీ చిత్తంలో నేను వెళ్ళే ఉద్దేశం ఏంటి? అది నీ చిత్తానుసారంగా ఉంటే ప్రభావ మార్గం సరళపరచండి. అక్కరలు పారిభాగస్తులుగా ఉంటాను సహాయపడండి. దేవానికి వందనాలు చెల్లించుకుంటాను. 100 రోజులు వాక్యాలు రప్పించాలి. ఆ విషయంలో మార్గం సరళపరచండి. 100 ఎకరాలు తీర్చబడటకు కృపా ద్వారం తెచ్చండి. నాయన నేను ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటే ప్రభావ మందిరానికి మిగతాన్ని తీసుకుంటాను. నా దేవ సహాయపడండి. నాకు సంతోషం పరిపూర్ణం చేయండి. నీ దేవుని నాకు నింపండి. ప్రభావ నీ అద్భుతమైన కార్యం నా గృహంలో సంపూర్ణంగా నింపాలని కోరుకుంటున్నాను. అయా చుట్టుపక్కల ప్రజలు, గ్రామంలో ఉన్నవారు, ఇలా నరక సముద్రం రక్షణ లేని చీకట్లో బ్రతుకుతున్న వారిని సంపూర్ణంగా రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. వందనాలు చెల్లించుకుంటూ నా ఫ్రెండ్స్ నాకంటే పరిచయమైన చీకట్లో బ్రతుకుతున్న వారిని కూడా రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. ఆయన యూట్యూబ్ ద్వారా వింటున్న నా సబ్స్క్రైబర్స్ని కూడా రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు దివ్యమైన అతి వినిగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగా